2-3 రోజుల క్రితం ఒక క్రికెటర్ దేవుణ్ణి మహిమపరిచింది. యేసయ్య దయ వలనే నేను విజయాన్ని సంపాదించాను. ఎన్నోసార్లు మీరు విజయాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో మేలులు పొందిన మీరు కనీసం మీ కొలీగ్స్ కూడా ఇది నా యేసయ్య దయ వలన, అది మా సంఘం చేసిన ప్రార్థన వలన ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నాను అని చెప్పే పరిస్థితుల్లో మీలో చాలామంది లేరు. కానీ అన్ని వేల లక్షల కోట్ల మంది చూస్తుండగా ఏమాత్రం సంకోచించకుండా యేసయ్య దయ వలన, ఆయన నాకు తోడుగా ఉండడం వలన, ఆయన నాతో మాట్లాడటం వలన, నేను ఆయన అడిగినందువలన ఈ విజయాన్ని దేవుడు నాకు ఇచ్చాడని దేవుణ్ణి మహిమపరిచింది. నేను చేసిన ప్రాక్టీస్ కాదు, నా కోచ్ కాదు, నా కోచ్ ఇచ్చిన మెలకువలు కాదు అని కోచ్ని ఎత్తలేదు, ఆమె డాంబికంగా మాట్లాడలేదు. కానీ ఆ రోజున జయాన్ని ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచింది. కోట్ల మంది దేవుణ్ణి తెలుసుకున్నారు. అనేక మంది కామెంట్ చేశారు చెడ్డగా, కానీ అంతకంటే గొప్పగా చాలామంది ఆమెను అప్రిషియేట్ చేశారు. దేవుని నామములో ఉన్న, దేవుని శక్తిలో ఉన్న, యేసయ్యలో ఉన్న మహిమను వాళ్ళు చూచారు. ఈ రోజున మనం మేలు పొందుకున్న మనం, ఆయన సన్నిధిలో ఆరోగ్యాన్ని పొందుకున్నా, ఆయన సన్నిధిలో విజయాన్ని పొందుకున్నా, ఆయన సన్నిధిలో అనేకము సంపాదించుకుంటున్న మనం ఏం చేస్తున్నాం? చెప్పగలుగుతున్నామా? సాక్ష్యం ఒక్కరికన్నా చెప్తున్నామా? ఇద్దరికన్నా చెప్తున్నామా? ఇది నా సొంత జ్ఞానం కాదు, నా సొంత బలం కాదు, ఇది దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి స్థితి అని నువ్వు చెప్పగలిగితే మరొక మేలు, మరొక మేలు, మరొక మేలు దేవుడు నీ జీవితములో చేయునుగాక.